ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఆరోగ్య యోగా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యోగాసనాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ప్రాణాయామం పద్ధతులు ఏమిటి, యోగా ముద్రల విశిష్టత వంటి మరెన్నో విశేషాల గురించి మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్, గోల్డ్ మెడలిస్ట్ సిహెచ్ వసంతలక్ష్మి గారు మరియు కపిల మహర్షి యోగా రీసోర్స్ సెంటర్ నుండి వంగా లక్ష్మీకృష్ణ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం మేడం. నమస్కారం. ముందుగా మీ ఇద్దరికి యోగా డే శుభాకాంక్షలు. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. యోగా గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. ప్రసాద్ గారు, ముందుగా ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకోవడానికి భారతదేశం మనకి ఇచ్చిన స్ఫూర్తి ఏంటండి? మొట్టమొదటిగా యోగా అంటే ఏంటి? యోగా అంటే శరీరం, మనసు, ఆత్మ యొక్క కలయిక లేదా ఏకం చేయటం అంటారు. సో ఇప్పుడు ఈ సూత్రాన్ని పట్టుకొని భారతదేశం ప్రపంచానికి ఒక అద్భుతమైన బహుమతిగా ఇవ్వటం లేదా వరంగా ఇవ్వటం అని అనుకోవచ్చు. ఎలా అంటే ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తూ ఉంటే శరీర ఆకృతి డెవలప్ అయ్యి శారీరకంగాను ఆ తర్వాత మానసికంగాను దృఢంగా ఉంటారు, అంటే శక్తివంతంగా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. అలాగే నెమ్మదిగా అదే ప్రయాణం ఇంకా ఎక్కువ కాలం జరుగుతూ ఉంటే ఆత్మతో లింక్ అవ్వటం జరుగుతుంది. సో ఆ విధంగా ఆనందంగా ఉండటం జరుగుతుంది, ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది, శక్తివంతంగా ఉండటం, అలాగే ఐక్యతతోని ఉండటానికి బాగా ప్రేరేపణగా ఉంటుందన్నమాట యోగా. సో ఆ విధంగా భారతదేశం ఒక అద్భుతమైన వరం ఇచ్చింది లోకానికి లేదా ప్రపంచానికి అని అనుకోవచ్చు. సరే, మరి ఇది ఎవరు చేయొచ్చు, ఎలాంటి వాళ్ళు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అని అంటే చిన్నప్పటి నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారైనా, స్కూల్కి వెళ్ళేవారు, కాలేజ్కి వెళ్ళేవారు, వృద్ధులు ఏ వయసు వారైనా చేయడానికి చాలా ఈజీగా సునాయాసంగా ఉండే ఆసనాలు, ఆ తర్వాత ముద్రలు, ప్రాణాయామ పద్ధతులు చాలా ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒకవేళ చేయగలిగితే చాలా మంచిది. ఈ రోజుల్లో ఏంటంటే ఆధునిక యుగంలో నడుస్తున్నాము. సో ఎవరికి వారు బాగా అంటే ఒత్తిడితోనే ఉండటం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు లేవగలిగితే, అంటే ఏ సమయంలో లేవగలిగితే ఆ సమయంలో వాళ్ళు యోగా అభ్యాసం చేయగలిగితే మనం ఇందాక అనుకున్నట్టుగా ఆనందంగాను, ఆరోగ్యంగాను, ఐక్యతగాను ఉండవచ్చు. అలాగే యోగా రెగ్యులర్గా చేయడం వలన ఏం జరుగుతుందంటే ప్రేమగా ఉండటం, ఆప్యాయతగా ఉండటం, ఓకే, అందరితోని సంతోషంగా ఆనందంగా గడపడానికి ఒక ఉత్సాహం ఉంటుందన్నమాట. ఇది వేరే క్రియలో ఎక్కడా ఉండదు. మీకు ఒకవేళ జిమ్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేసినా, స్విమ్మింగ్కి వెళ్ళినా అదేంటంటే మీకు ఇంకా రజోగుణాన్ని ఎక్కువగా ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఏంటంటే సాత్విక గుణం బాగా ఎక్కువగా డెవలప్ చేయడం వలన వాళ్ళు ప్రేమతోని ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది ఒక అద్భుతమైన వరం భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది. అలాగే ఇది కంటిన్యూగా అంటే యోగా చేయడం వలన మీరు ప్రకృతితోని మమేకమై, మనుషులతోని మమేకమై, ఓకే, ప్రపంచానికి ఏకత్వం అనే ఒక వినూత్నమైన సందేశాన్ని మనం ఇవ్వచ్చు. దీన్నే వసుదైవక కుటుంబకం అని అంటారు. అంటే అందరం ఒకటే. ఇప్పుడు అందరిలోనూ ఆత్మ ఉంది, అందరిలోనూ చలనం ఉంది. కానీ జాతి, మత, ఈ క్యాస్ట్ సిస్టమ్ వలన మనము మీరు సెపరేట్, మనం సెపరేట్ అనుకుంటున్నాం. ఒక్కసారి యోగా అభ్యాసం చేయడం స్టార్ట్ చేస్తే తప్పకుండా మీరు ఇవన్నిటిని పక్కన పెట్టేసి మనందరం ఒకటే ఐక్యతగా ఉండటం, ఆనందంగా ఉండటం అనేది నేర్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా భారతదేశం ఒక అద్భుతమైన బహుమతి లేదా వరం ఇచ్చిందని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మనం 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము యోగా. సో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆనందంగా జరుపుకుంటారు, ప్రేమగా, వాత్సల్యంతో జరుపుకుంటారు. మనం చూడొచ్చు. అదండి. అలాగే లక్ష్మి గారు, యోగం అంటే ఏంటి, అంటే ధ్యానం ఎలా చేయాలి అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. యుజ్యతే అనేన ఇతి యోగః. యుజ్యతే, యుజ్ అనే సంస్కృత ధాతువు నుంచి యోగా అన్న పదం వచ్చింది. యుజ్ అంటే కలపడం, టుగెదర్, జాయిన్ చేయడం. దేనిని జాయిన్ చేయడం? మనము ఈ భౌతిక శరీరాన్ని మనసుతో కలయిక చేయడాన్ని యోగా అనవచ్చు.
మనస్సుని భగవంతుని ధ్యానంతో కలపడం చేయడం, ఆత్మని పరమాత్మతో కలపడం యుజ్. ఈ యోగ సాధన ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకొని మనస్సును నిశ్చల స్థితికి తీసుకుని వస్తూ ధ్యాన స్థితిలో ఆత్మను పరమాత్మలో లీనం చేయగలిగే ప్రక్రియ సాధన, యోగ సాధన. మనకు మహర్షి పతంజలి అష్టాంగ యోగాన్ని అందించారు. ఈ అష్టాంగ యోగము మన జీవన శైలి, మనం ఎలా బ్రతకాలి, మన జీవన విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా మనం భగవంతుని వైపు అడుగులు వేయాలి అన్నది నేర్పిస్తుంది మనకు పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగంలో మనకు 8 అంగాలు ఉన్నాయి. మొదటిది యమము. యమము మనం సొసైటీతో ఎలా బ్రతకాలి అన్నది నేర్పిస్తుంది. అహింసో పరమో ధర్మ అంటారు. యమంలో మొదటగా మనకు అహింసనే నేర్పిస్తుంది. అహింస, సత్యము. సత్యంతో బతకాలి. ఎదుటివారితోనే కాదు, మనతో కూడా మనం సత్యపూర్వకంగా ఉండాలి. మనం చాలా సందర్భాలలో మనము ఈ సమయంలో ఇది పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటాం. ఈ ఆలోచన స్థితి అన్నింటి నుంచి బయటపడడానికి ఈ యమ అనేది మనకు జీవన విధానాన్ని నేర్పిస్తోంది. అహింస, సత్యము, అస్థేయము. ఎవరి వస్తువుల మీద, ఎవరి దాని మీద కూడా మనం ఆశించకుండా ఉండడం. ఆ ఎవరి అన్నది ఎలా వస్తుంది అంటే ప్రకృతితో కూడిన ఈ సమాజంతో కూడా వస్తుంది. మనలో మనము ఏకమవ్వడం, మనలో మనతో మాత్రమే మనము ఉండడం అన్నది ఏ అస్థేయం కిందకు వస్తుంది. అపరిగ్రహ. ఎదుటి వారిని ఎలా మనం గౌరవించాలి, ఎదుటి వారి వస్తువులను కావచ్చు, విలువలను కావచ్చు, వాళ్ళ వాక్యాలను కావచ్చు ఎలా గౌరవించాలి, ఇదంతా కూడా మనకు అపరిగ్రహ నేర్పిస్తుంది. ఎదుటివారు అంటే దైవంతో సమానంలాగా చూసే పద్ధతిని మనకు అపరిగ్రహ నేర్పిస్తుంది. బ్రహ్మచర్యం. యమములోని 5వది బ్రహ్మచర్యం. ఈ బ్రహ్మచర్యము అంటే అందరూ అనుకుంటారు వివాహం చేసుకోకుండా ఉండడం బ్రహ్మచర్యం అని అనుకుంటారు. లివింగ్ విత్ బ్రహ్మన్. భగవంతుని ఆలోచనలతో, భగవంతుని నామస్మరణతో, భగవంతునిలోనే ఏకమవ్వడానికి నిరంతరం మనలో మనం చేసే సాధననే బ్రహ్మచర్యము అంటారు. ఇలా సొసైటీతో మనం ఎలా బ్రతకాలి, మనం సొసైటీకి ఏమి ఇవ్వాలి అనేది యమంలో నేర్పిస్తున్నారు. నియమం. మరి మనం ఎలా ఉండాలి, మన శరీరాన్ని మనసుని ఎలా ఉంచుకోవాలి అన్నది నియమంలో నేర్పిస్తున్నారు. శౌచము, శుభ్రంగా ఉండడం, శరీరంలోనూ శారీరకంగాను మానసికంగా కూడా. మనము చాలా ఆలోచనల్లో మానసికంగా పైకి చెప్పడానికి చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటాం, లోపల మన మనసులో ఆలోచనలు ఇంకో విధంగా మెదులుతూ ఉంటాయి. ఇలాంటి అశౌచాలన్నింటినీ తొలగించేది శౌచము. శారీరకంగా శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. యోగ సాధన ద్వారా మనస్సుని శుభ్రం చేసుకోవాలి. శౌచంగా ఉన్నాము అంటే 2వ స్టెప్కి మనం ఎదగగలుగుతాం. సంతోషం. శారీరకంగా మానసికంగా మనము ఎంత శౌచంగా ఉంటే మనం అంత సంతోషంగా మనస్సులోనే ధ్యానం అనేది జరుగుతుంది. తపస్సు. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని సాధించే వరకు వదిలిపెట్టకుండా దీర్ఘకాలంగా మనము ముందుకు సాగే విధానాన్ని తపస్సు అంటారు. అందరూ అనుకుంటారు తపస్సు అంటే అడవుల్లోకి వెళ్ళి ముక్కు మూసుకొని ధ్యానం చేయడం అని. తపస్సు అంటే తప్పించిపోవడం. మనం ఏ విషయాన్ని గురించి తలుస్తున్నామో ఆ విషయాన్ని గురించి తప్పించిపోవడం. ఆధునిక ప్రపంచానికి తపస్సు అన్న పదము చాలా చక్కగా అన్వయించుకోవచ్చు. పిల్లలు, విద్యార్థుల దశలో చదువు ఒక తపస్సులాగా ఉండాలి. నేను ఇప్పుడు అనుకున్న ఈ సబ్జెక్టుని తప్పించిపోతూ దానిని స్మరించుకుంటూ ఎప్పుడైతే ధ్యాన స్థితిలాగా మనం చదవగలుగుతామో అప్పుడు అది తపస్సు అవుతుంది. ఉద్యోగంలోకి తీసుకున్నాం అనుకోండి, ఉద్యోగంలో మనం అనుకున్న పని సక్రమంగా చేయించడం, దానిని ఆ పనిని సక్సెస్ చేయడం అనేది తపస్సు. ఇప్పుడున్న జీవితాన్ని
ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం కూడా ఒక తపస్సే. ఇలా తర్వాత ఈశ్వర ప్రాణిధానం, భగవంతుని గురించే ధ్యానం చేయడం. ఎప్పుడు స్మరణ, మనం ఏ పని జరుగుతూ ఉన్నా సరే స్మరణ మాత్రము ఈశ్వరుని మీదనే. ఈశ్వరుడు అంటే ఇక్కడ ఏకత్వ భావన. ఏ భగవంతుడినైనా తీసుకోవచ్చు. మనం భగవంతుడు అంటే నమ్మకం. ఒకరు రాముణ్ణి నమ్ముతారు, ఒకరు కృష్ణుని నమ్ముతారు, ఒకరు అల్లాని నమ్మచ్చు, ఇంకొకరు జీసస్ని నమ్మచ్చు. భగవంతుడు ఒక్కడే. రూపాలు అనేకం ఉన్నాయి, కానీ ఆ రూపం, మనం ఏ రూపాన్ని అయితే తీసుకుంటామో ఆరాధిస్తామో ఆ రూపంని ఈశ్వర ధ్యానంలో నిమగ్నం చేయడమే ఈశ్వర ప్రాణిధాన. స్వాధ్యాయము. ఈ ఈశ్వర ప్రాణిధాన చక్కగా జరగాలి అంటే మనకు కావలసిన సాధన స్వాధ్యాయము. ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాం, మంచి విషయాలు ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో అవన్నీ కూడా ఈశ్వర ప్రాణిధాన కిందకు వచ్చేస్తాయి. ఇలా అష్టాంగ యోగంలో మొదటిది యమము, రెండవది నియమము, మూడవది ఆసనం. మనకు యోగా అంటే అందరూ అనుకుంటారు ఆసనాలు అని. మనకు ఈ ఆసన స్థితికి చేరడానికి ముందుగా మహర్షి పతంజలి ఈ 2 నియమాలను, ఈ యమము నియమాలు, వీటిని దాటి రండి, మీరు అప్పుడు శారీరకంగా దృఢంగా మారగలుగుతారు అని చెప్పి మనకు 3వ సూత్రంలో 3వ స్థితిని, ఆసన స్థితిని ఇచ్చారు. ఆసన అంటే అందరూ అనుకుంటారు శరీరాన్ని వంచడం, శరీరంలో వివిధ రకాల భంగిమలను వేయడం. ఇది ఒక రకంగా నిజమే. ఆసన అంటే స్థిరం సుఖం ఆసనం. మనం కూర్చున్న స్థితి, సుఖంగా స్థిరంగా ఉండగలిగే స్థితిని ఆసన అంటారు. 4వది ప్రాణాయామ. శ్వాస ప్రక్రియను ఒక క్రమ పద్ధతిలో చేస్తూ మన శరీరంలోని వైటల్ ఎనర్జీస్ని ఇంప్రూవ్ చేసే సాధన ప్రాణాయామ. ఈ ప్రాణాయామ శరీరాన్ని దృఢంగా చేసే ఆసనాలకి ఒక బలంగా మారుతుంది. మనస్సుని ఏకాగ్రత స్థితికి తీసుకురావడానికి ఒక శక్తిగా నిలుస్తుంది. ధ్యాన స్థితికి ఒక మూలాధారంగా మారుతుంది. ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారం. మనము ఇప్పటి వరకు ఈ ప్రాణాయామ వరకు ఇవంతా కూడా బహిరంగ యోగా, చూస్తూ మనకు కనిపిస్తూ ఉంటాయి, చేయడానికి కనిపిస్తాయి. తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి, తప్పకుండా. హలో అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? లక్ష్మి అండి, వై లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడుతున్నా. సరే అండి, మీ సందేహం ఏంటో ప్రసాద్ గారితో అడిగి తెలుసుకోండి. నా సందేహం అంటే అండి, నాది ఆరోగ్యం బాగా ఉండదండి. నర్వ్స్ డ్యామేజ్ బాడీ మొత్తంలో 5% 3% బాడీ చిన్న రక్తనాళాలు పాడైపోయినాయి అన్నారు డాక్టర్లు. సరే అండి, మాట్లాడండి. ఓకే. నాది చిన్న రక్తనాళాలు బాడీలో పాడైపోయినాయి అన్నారండి డాక్టర్లు. అవును. ఎందుకైనా యోగా చేసుకుంటే ధ్యానంలోకి వెళ్తే బాగుంటుందేమోనని చేస్తున్నాండి. ఒక 1 year నుంచి చేస్తున్నా, కానీ మనసు లగ్నం చేయలేకపోతే ఒక్కోసారి మంచిగా ఉంటుంది, ఒక్కోసారి మంచిగా ఉండట్లేదు. కాళ్ళు 2 బాచేపట్లు వేసుకొని కూర్చోవడానికైతే నాకు రావండి. పాదాలు 2 పాడైపోయినాయి, బ్లాక్ అయిపోయి అసలు కూర్చోడానికి సహకరించదు బాడీ, ఓన్లీ పాదాలు. నేనేం చేస్తా అంటే కుర్చీ మీద కూర్చొని ఇంకో స్టూల్ పెట్టుకొని కాళ్ళు చాపుకొని చేస్తాను. అట్లా చేయొచ్చా లేదా అని డౌట్ అండి. అయ్యో, తప్పకుండా చేయొచ్చమ్మా. ఏ విధంగా అయినా కూర్చొని చేయొచ్చు, లేదా మనకి యోగాలో ఏంటంటే అద్భుతంగా మనం పడుకోనైనా చేయొచ్చు అనమాట. ఎవరైతే కూర్చొని చేయలేరో వాళ్ళు పడుకోనైనా చేయొచ్చు. అయితే మీరు బాసపెట్లు వేసుకొని కూర్చోలేరు కాబట్టి కాళ్ళని స్ట్రైట్గా అలా రిలాక్స్డ్గా ఉంచేసి మీరు ప్రాణాయామ ఇంకా ధ్యానం ఈ 2 ఏకదాటిగా అంటే రెగ్యులర్గా అసలుకి తూచా తప్పకుండా ఉదయాన్నే మీరు లేవగలిగితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం బ్రహ్మ ముహూర్తం బ్రహ్మకాలం అంటాం కదా, 3 గంటల నుంచి 6 గంటల లోపు ఈ మధ్యలో మీరు లేచి కాలకృత్యాలు చేసి హాయిగా భగవంతుడి దగ్గర ఓ దీపం వెలిగించేసి మీరు ఏదైతే సంకల్పం, ఇప్పుడు మీకున్న ఏదైతే బాధ ఉందో ఆ బాధని మీరు భగవంతునికి వ్యక్తం చేసి ఆ తర్వాత ఒక సంకల్పం తీసుకొని ఇది బాగు కావాలి, నేను అతి తొందరగా శీఘ్రంగా ఈ బాధ నుంచి బయటికి రావాలి అని కోరుకొని మీరు ప్రాణాయామం చేయొచ్చు, అలాగే ధ్యానము చేయొచ్చు. ప్రాణాయామ పద్ధతులు మనకి చాలా సులువుగా దీర్ఘశ్వాస ప్రాణాయామ ఉంది, అలాగే అనులోమ విలోమ ప్రాణాయామ ఉంది, నాడీ శోధన ప్రాణాయామ ఉంది. ఈ 3 ప్రాణాయామాలు మీరు నెమ్మదిగా హాయిగా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని హాయిగా చేయొచ్చమ్మా. అలాగే మీరు తినే ఆహారంలో కొంచెం ఫైబర్ కంటెంట్ తీసుకోగలిగితే, సాత్విక ఆహారము
తినగలిగితే రోజు తూచా తప్పకుండా మీరు 3 పూటలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 7 గంటల లోపే తినమని చెప్తున్నారు మన నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్, లేదా మన గురువులు కూడా ఇంతకుముందు 7 గంటలు 6 గంటలు అంటే సూర్యాస్తమయం అయ్యే లోపే మనం భుజించేయాలి అనేసి ఒక సూత్రం ఉంది. సో ఆ సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే తప్పకుండా మార్పు చూడవచ్చు. ధ్యానము అంటే ఏంటి? మీరు ఏదైతే దీపం వెలిగిస్తారో ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ ఉంటే తప్పకుండా మీకు ఒకరోజు ఆ కరుణ కటాక్షాలు లభిస్తాయి. మీరు అతి తొందరగా శీఘ్రంగా మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో కూర్చొని కాలు చాపుకొని అది కంటిన్యూ చేయొచ్చు. కానీ ప్రాణాయామం మాత్రం చాలా నెమ్మదిగా దీర్ఘంగా చేయండి. ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రాణాయామం అంటున్నారు కదండి, వాటి పద్ధతులు ఏంటి, ఎలా చేయాలి వివరించగలరు? ప్రాణాయామము, ఆయామము, ప్రాణ అంటే శక్తి, ఒక జీవశక్తి, లేదా దాన్నే మనం వైటల్ ఎనర్జీ, వైటల్ ఫోర్స్ అంటాము. సో ఆయామము అంటే 2 విధాలుగా అనొచ్చు. ఒకటి బాగా పొడిగించటము, ఓకే, దీర్ఘించటము, లేదా నియంత్రించటం, ఓకే, హోల్డ్ చేయటం లేదా ఆపటం అని అంటారు. సో ప్రాణాయామంలో వివిధమైన పద్ధతులు ఉన్నాయి. మనకి బేసిక్గా ఒక 6 నుంచి 8 ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయన్నమాట. ఈ 6 నుంచి 8 ప్రాణాయామ పద్ధతులు ఏ మనిషి అయినా ఒక గురువు సమక్షంలో కొన్ని రోజులు నేర్చుకొని ఆ తర్వాత గురువు దగ్గర అంటారు కదండి, పర్మిషన్ తీసుకొని సొంతంగా ఇంట్లో కూర్చొని చేయొచ్చు అన్నమాట. సో ప్రాణాయామంలో మనకి మొట్టమొదటిగా మన ఊపిరితిత్తుల్ని 3గా విభజించారనమాట. విభాగ్య ప్రాణాయామము అంటారు. సో విభాగ్య ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులు 3 భాగాలుగా, అంటే కింద భాగము, మధ్య భాగము, పై భాగంగా 3గా విభజించారు. సో ఈ 3 పద్ధతుల్ని అంటే మనం లంగ్స్ కింద వరకు, అడుగు భాగం వరకు శ్వాసని పంపించగలుగుతున్నామా, మధ్య భాగం వరకు పంపుతున్నామా, లేదా పై భాగం వరకు పంపుతున్నామా అని అవగాహనతోని చేయగలిగితే గురువు సమక్షంలో చాలా తొందరగా మీకు ఆ అభ్యాసం సక్సెస్ అవుతుందన్నమాట. దీన్ని దీర్ఘశ్వాస ప్రాణాయామ అంటారు. ఆ తర్వాత అంటే విభాగ్య ప్రాణాయామం దీర్ఘశ్వాస ప్రాణాయామ అంటారు. ఆ తర్వాత మనము అనులోమ, విలోమ లేదా చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామాలు ఉన్నాయన్నమాట. ఈ చంద్రనాడి, సూర్యనాడి మనకి ముక్కు ఒకటే, బుర్ర ఒకటే, అంటే మెదడు ఒకటే. సో మెదడుకి రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అంటారు. అలాగే మన ముక్కుకి 2 రంధ్రాలు ఉన్నాయన్నమాట, కుడి, ఎడమ. సో ఎడమ రంధ్రాన్ని మన గురువులు, మునులు, ఋషులు చంద్రనాడి అంటే చంద్రుడితోని పోల్చారనమాట. ఇది నెమ్మదిగా మీరు శ్వాస ఎడమ రంధ్రంతో తీసుకోవటం, వదలటం కనుక చేయగలిగితే మీరు హాయిగా, ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ పని చేయాలి, పని చేయకుండా మీకు నిద్ర వస్తుంది, లేదా కొంచెం లతాజిక్, సోమరితనంగా ఉన్నారు, చేయలేకపోతున్నారు అంటే సూర్యనాడిని బాగా యాక్టివేట్ చేసుకోగలిగితే, అంటే కుడి ముక్కు రంధ్రాన్ని సూర్యుడితోని పోల్చారనమాట. సూర్యుడి యొక్క క్వాలిటీ ఏంటి, గుణాలు ఏంటి? మనకి వెలుగునిస్తాడు లేదా హీట్ జనరేట్ చేస్తాడు. సో అలాగే కుడి ముక్కు రంధ్రంతో మనం కొద్దిసేపు దీర్ఘశ్వాస, అదే శ్వాసక్రియలో ఫాస్ట్ కూడా చేసే ఉన్నాయన్నమాట. కానీ ఇది గురు సమక్షంలో చేయగలిగితే చాలా మంచిది మొట్టమొదట్లో. సో ఇది చంద్రనాడి, సూర్యనాడి అంటారు. ఆ తర్వాత అనులోమ, విలోమ అంటే ఎడమ నుంచి గాలి తీసుకోవటం, కుడి నుంచి గాలి వదలటం. అలా ఒక 10 సార్లు లేదా 1 నిమిషం పాటు, 2 నిమిషాల పాటు చేయటం. లేదా కుడి నుంచి గాలి తీసుకొని ఎడమ నుంచి గాలి వదలటం, దీన్ని విలోమ అంటారు. అనులోమ, విలోమ క్రియ. ఆ తర్వాత నాడీ శోధన ప్రాణాయామం. ఇది అన్నిటికంటే అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి కపాలభాతి ప్రాణాయామము, లేదా భస్త్రికా ప్రాణాయామము, ఉజ్జయి ప్రాణాయామము, భ్రామరి ప్రాణాయామం, శీతలి, చిట్కారి ప్రాణాయామాలని చాలా లెవెల్స్ ఉన్నాయన్నమాట. అంటే మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? శ్రీదేవి మేడం, జైత్యాల నుంచి చేస్తున్నా. సరే అండి, మీ సందేహం ఏంటో లక్ష్మి గారిని అడిగి తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు బ్యాక్ పెయిన్ బాగుంది మేడం, సయాటికా ఉంది, 2 కాళ్ళు పాదం నుంచి మోకాల వరకు తిమ్మిరి వస్తాయి. ఓకే. బ్యాక్ పెయిన్ కూడా బాగా నొప్పిగా ఉంటుంది, ఇంట్లో కూడా పని చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే అండి. యోగము ఏమైనా చెప్పాలి? అయ్యో తప్పకుండా అండి. మీకు నడుము నొప్పికి యోగాలో ఉన్నంత మంచి ఫలితాలు మీకు ఎందులోనూ దొరకదు. మీరు కూర్చొని రిలాక్సింగ్గా ఇలా కూర్చొని ఉన్నారు, కూర్చొని మీ నడుముని రైట్కి ఒకసారి, మెల్లగా లెఫ్ట్కి ఒకసారి ట్విస్టింగ్ మూమెంట్స్ అంటారండి. మర్కటాసన స్ట్రెచెస్ అంటారు. రిలాక్సింగ్గా ఎంత వీలైతే అంత నడుము భాగాన్ని ఒకసారి
రైట్కి ఒకసారి లెఫ్ట్కి తిప్పుతూ 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఆపుతూ ఉండండి. అప్పుడు మీ స్పైన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది, కండరాల బలం అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఈ నడుము నొప్పి సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ స్పైన్కి సంబంధించిన నర్వ్స్ అన్నీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల మీకు నడుము నొప్పి అనేది తగ్గుతుంది. ఇక సయాటికాకు వచ్చారు అంటే మీకు హిప్ జాయింట్ దగ్గర నుంచి హీల్ వరకు పెయిన్ అనేది ఉంటుంది. సయాటికా అంటే అదే అండి పెయిన్. ఈ సయాటికాకి యోగ మార్గం, ప్రతిరోజు మీరు యోగా సాధనలో మీకు శలభాసన అని చాలా సింపుల్ ఆసన ఉంటుందండి. బోర్లా పడుకుంటాము, చక్కగా మెల్లగా రైట్ లెగ్ను ఒక్కసారి ఎంతవరకు మీరు పైకి లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేస్తారు. తర్వాత డౌన్ చేసి లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేస్తారు. ఇలా ఒక 4 టైమ్స్ నుంచి 6 టైమ్స్ వరకు ఈచ్ లెగ్ని లిఫ్ట్ చేసిన తర్వాత ఒక 10 సెకండ్ల వరకు అలా లిఫ్ట్ చేసి పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే ఈ సయాటికా నర్వ్ పించ్ అవుతుందో, మీకు పెయిన్ అనిపిస్తోందో, అది ఆక్సిజన్ లెవెల్ చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల ఈ ఫ్లో అనేది చక్కగా మీకు రిలాక్స్ అవుతుందన్నమాట. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఈ సయాటికా ప్రాబ్లమ్ని చిన్న చిన్న ఆసనాలే ఇలా శలభాసన చేయడము, తర్వాత గోడకి మనం 90 డిగ్రీస్లో లెగ్స్ని గోడకి ఇలా చక్కగా పెట్టేసి మనం పడుకోవాలి. ఎల్ షేప్లో అనుకోండి, గోడకి ఎల్ షేప్లో లెగ్స్ని పెట్టేసి చక్కగా రిలాక్సింగ్గా పడుకున్నామంటే రివర్స్ ఫ్లో అవుతుంది. మనకు కాఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటారు. ఈ కాఫ్ మజిల్స్ బ్లడ్ పంపింగ్ బాగా చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు రివర్స్ ఫ్లోలో పెట్టారో వాటికి బ్లడ్ పంపింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అప్పుడు ఈ సయాటికా నర్వ్కి మీకు ఎక్కడైతే ఇబ్బంది పెడుతోందో ఆ ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా ఈ సాధన, రెగ్యులర్ సాధనతోటి చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. యోగ మార్గంలో ఉన్న ఈ మర్కటాసన స్ట్రెచెస్ని కుర్చీలో కూర్చొని చెయ్యొచ్చు, కింద కూర్చొని చెయ్యొచ్చు, లేదు అంటే పడుకొని కూడా చక్కగా శవాసనాలు పడుకొని కాళ్ళని రైట్కి ఒకసారి లెఫ్ట్కి ఒకసారి తిప్పి 10 సెకండ్ల నుంచి మినిమం ఒక 30 సెకండ్ల వరకు హోల్డ్ చేస్తూ చెయ్యండి. బ్యాక్ పెయిన్ మరియు సయాటికా చాలా ఈజీగా తగ్గిపోతుందండి. లక్ష్మి గారు, అలాగే యోగ ముద్రల విశిష్టత గురించి తెలియచేయండి. తప్పకుండా అండి. మనకు యోగ మార్గంలో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానము ఎంత ప్రాముఖ్యతతో ఉన్నాయో ముద్రలు కూడా అంతే ప్రాముఖ్యతతో ఉన్నాయండి. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులన్నీ కూడా సహస్రారం నుంచి మొదలయ్యి మనకు శరీర అన్ని భాగాలకి ప్రసరిస్తూ ఉంటాయి. మన చేతులలో ఈ నాడి యొక్క చివరలు పవర్ ఛానల్స్ అంటారనమాట. ఇవి ఇక్కడ నుంచి సహస్రారం నుంచి చేతి కొనల వరకు ఉంటాయి. మనం ఎప్పుడైతే హస్తముద్రలు, మనకు ముద్రలలో రకాలు ఉన్నాయన్నమాట. శరీరంతో వేసే ముద్రలు, చేతులతో వేసే ముద్రలు, మనస్సుతో వేసే ముద్రలు. మనం నాట్యంలో కూడా చూస్తాం, నాట్య ముద్రలు, పూజలు చూస్తుంటాం, పూజా ముద్రలు. ఇప్పుడు మనము ఈ ఆధునిక ప్రపంచంలో మనకు కావలసిన ముద్రలు, ఇంపార్టెంట్ ముద్రలు ఏంటి అంటే శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోవడానికి ముద్రలు కావాలి మనకి. మన శరీరంలో పంచభూత తత్వాలు ఉంటాయి. బయట ఉన్న పంచభూత తత్వాలతో నిర్మితమైన ఈ శరీరంలో ఉన్న పంచభూతాలు ఎప్పుడైతే అసమతుల్యం అవుతూ ఉంటాయో అప్పుడు మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి గ్యాస్ ఎసిడిటీ ఎక్కువగా వస్తూ ఉంటుంది. టైంకి తినకపోయినా లేదా తిన్నది సరిగా డైజెస్ట్ అవ్వకపోయినా, లేట్ నైట్లు తింటూ ఉన్నా, ఇలాంటి సమయాలలో మంచి ఫుడ్ తీసుకోకపోయినా కూడా, ఫైబర్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకు పొట్టలో గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్య వస్తుందంటే మనం ఏం చేయాలి? గ్యాస్ పెరిగిపోతుందంటే వాయు స్థితి ఎక్కువైపోతుంది. ఈ వాయు స్థితిని శరీరంలో సమతుల్యం చేయాలి. ఈ వాయు స్థితిని, పృథ్వీ తత్వాన్ని రెండింటిని సమతుల్యం చేసినప్పుడు మన పొట్ట శుభ్రమవుతుంది, గ్యాస్ అనేది, ఈ సమస్య అనేది తగ్గుతుంది. చాలా సింపుల్గా మనము చేతులతోటి వేసే అపాన ముద్ర చూడండి. తంబుని మిడిల్ ఫింగర్కి, రింగ్ ఫింగర్కి టచ్ చేస్తాం. ఇలా మనం ఎప్పుడైతే ఇలా మోకాళ్ళ మీద ఉంచుకొని చేతులను ఆకాశం వైపు, అరిచేతుల వైపు చూపిస్తూ ఉంటామో మన శరీరంలోని ఈ పవర్ లెవెల్స్ అనేది, ఎనర్జీ ఛానల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. చక్కగా రిలాక్సింగ్గా కూర్చొని బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని మనసంతా, మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంది, పొట్టలో ప్రాబ్లం వస్తుంది, పొట్ట మీద మనస్సు ఉంచి ఈ ముద్రలో 20 నిమిషాలు చక్కగా సాధన చేయగలిగామనుకోండి, చాలా నెమ్మదిగా ఈ సమస్య నుంచి బయటపడుతూ రావచ్చు. ఇలా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి శరీరంలో, విపరీతమైన నొప్పులు. కొంతమందికి కీళ్ళ నొప్పులు వస్తాయి, కొంతమందికి వాతం నొప్పులు వస్తాయి, కొంతమందికి పడడం వల్ల నొప్పులు రావచ్చు. ఇవన్నీ కూడా మన జాయింట్స్లో ఎయిర్ అనేది స్ట్రక్ అయిపోవడం వల్ల వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం?
వాయుముద్ర. మన చూపుడు వేలు వాయుతత్వానికి గుర్తు. ఈ వాయువుని పైకి ఉంచామంటే ఎక్కువ అవుతుంది, మన శరీరంలో వాతం ఎక్కువ, వాయువు ఎక్కువ అవడం వల్ల నొప్పులు వస్తున్నాయి. దీన్ని తగ్గించాలంటే లోపలికి మడిచి ఇలా ఉంచుకుంటాం. ఇలా రకరకాల ముద్రలతోటి శరీరాన్ని శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. ప్రసాద్ గారు, షట్ చక్రాలను చైతన్యపరచడానికి ఎలాంటి ధ్యానం చేయాలండి? చాలా బాగా మంచి క్వశ్చన్ వేశారండి. షట్ చక్రాలు అసలు ఉన్నాయా లేవా అనేది నెంబర్ 1 క్వశ్చన్. షట్ చక్రాలు ఉన్నాయి, కానీ అవి కనిపిస్తాయా అంటే మన ఈ కళ్ళకి కనిపించవు అనమాట. ఏదైనా ఒక భావనతోని చేసాయి. సరే, మరి అవి ఎలా చేయాలి? షట్ అంటే 6 చక్రాలు మన శరీరంలో ఉన్నాయి. అయితే ఈ 6 చక్రాలు ఎక్కడున్నాయి? మన స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపూస ఏదైతే ఉందో ఆధారంగా అన్ని అవయవాలకి వెనక. సో ఆ స్పైనల్ కార్డ్ 33 వర్టిబ్రేస్తోని ఉన్నదన్నమాట. ఈ స్పైనల్ కార్డ్కి ఆధారంగా ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆర్గాన్స్కి ఈ ఛానల్స్ అనేసి అంటే షట్ చక్రాలు ఉన్నాయి. సరే, ఈ షట్ చక్రాలు ఏవేవి? కింద నుంచి మనం ప్రయాణం చేస్తే మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర. ఇవి 6. ఈ 6 చక్రాలని మనము యాక్టివేట్ చేసి ధ్యానంలో అంటే పరిపూర్ణత చెందడానికి, లేదా ప్రకృతితోని మమేకం అవ్వడానికి, లేదా కాస్మిక్ ఎనర్జీతోని కలవడానికి, ఏకం కావడానికి, లేదా భగవంతుణ్ణి చూడటానికి, ఇవన్నిటికీ ఈ షట్చక్రాలు మనకి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే షట్చక్రాల ధ్యానం ఎలా స్టార్ట్ చేయాలి? ఇది ఏదైనా ఇవన్నీ తత్వశాస్త్రం నుంచి, లేదా మన యోగ శాస్త్రం నుంచి, మన ఉపనిషత్స్ నుంచి తీసుకోబడింది. ముందుగా మూలాధార చక్రం మీద మనం ధ్యానం చేద్దాము అంటే వీటికి ఒక ప్లేస్ ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, అలాగే ఒక రంగు ఉంటుంది, కలర్ ఉంటుంది. ఆ కలర్ని, ఆ లొకేషన్ని ఊహిస్తూ మనం కొద్దిసేపు ధ్యానం చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మూలాధార చక్ర మన స్పైనల్ కార్డ్ తోక భాగంలో ఉంది అన్నమాట. పెరినియల్ ప్లెక్సస్ దగ్గర అని అంటారు, అంటే జెనిటల్ ఆర్గాన్స్ దగ్గర ఉంది అని అంటారు. సో అక్కడ మన భావన అంటే మన ఆలోచన తీసుకెళ్ళి కళ్ళు మూసుకొని అక్కడ ఎరుపు రంగు బాగా ప్రవహిస్తున్నట్టుగా ఊహిస్తూ కొద్దిసేపు ధ్యానం చేయాలి. అంటే ఈ ధ్యానానికి ఒక బీజ మంత్రాన్ని మనం యాడ్ చేసామనుకోండి, అది ఇంకా ఉత్తేజంగా పనిచేస్తుంది, మెల్లగా యాక్టివేట్ అవుతుంది. అంటే ముందుగా మనం చేసే ధ్యానం స్టిమ్యులేషన్ కోసం, ఇప్పుడేమో యాక్టివేషన్ కోసం. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అది నెమ్మదిగా పైకి ప్రయాణం కావచ్చు అన్నమాట. సో లమ్ అనే బీజాక్షరం మూలాధార చక్రకి. సో తర్వాత మెల్లగా కొన్ని రోజులు లేదా కొద్ది సమయము మనము మూలాధార చక్రం మీద మన భావన ఉంచి చేయగలిగితే మెల్లగా నెక్స్ట్ స్టెప్ స్వాదిష్టాన చక్రం మీద ఉంచవచ్చు అనమాట. స్వాదిష్టాన దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా. హలో హలో హలో, నమస్తే అమ్మా. హలో హలో నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజులండి, తులసీదేవి. సరే అండి, మీ సందేహం ఏంటో ప్రసాద్ గారిని అడిగి తెలుసుకోండి. అంటే నాకు ఇది థైరాయిడ్, షుగరు, మరి మొత్తం బాడీ పెయిన్స్ అండి 15 ఏళ్ళ నుంచి. అమ్మా మీ వయసు ఎంతమ్మా? వయసు 65 అండి, వెయిట్ 70 ఉన్నాను. ఓకే, నడవగలరా? మీరు నడవగలరా? కొద్దిగా నడుస్తానండి, ఏదైనా కొంచెం పని ఒక 10 నిమిషాలు పని చేస్తే అలసట వచ్చేస్తుందండి. ఆహా, మరి ఆహారం కపాలభాతి ప్రాణాయామం చేస్తూ ఉంటానండి. మంచిది. తెల్లవారుజామున లేచి ఆహారం జీర్ణం అవుతుందమ్మా? కొద్దిగా ఇలాగా కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. చాలా మంచిది. తీసుకున్న ఆహారం జీర్ణం అవుతుందా? గ్యాస్ ఉందండి. ఓకే, అయితే ముందుగా మీరు చెప్పింది థైరాయిడ్, తర్వాత షుగరు, ఇప్పుడు గ్యాస్, తర్వాత ఆయాసం వచ్చేస్తుంది అని అంటున్నారు. వీటన్నిటికీ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా మనం ముద్ర సాధన చేయగలిగితే అంతులేని శక్తి అతి తొందరగా శీఘ్రంగా తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్యాస్ట్రిక్కి కానీ లేదా మనం ఈ షుగర్కి కానీ ఒక ముద్ర ఉందండి, దాన్ని అపాన వాయు ముద్ర అంటారు. అపాన వాయు ముద్ర గ్యాస్ ట్రబుల్కి సొల్యూషను, అట్ ది సేమ్ టైం షుగర్కి కూడా సొల్యూషన్. అంటే
ఇందాక మేడం చెప్పినట్టుగా అపాన వాయు ముద్ర చెప్పారు. అలాగే ఈ అపాన వాయుకి ఈ వాయువు జోడి చేసామనుకోండి, ఇవి అపాన వాయు ముద్ర అవుతుంది. ఇది సంజీవిని ముద్ర అని కూడా అంటారు. సో ఈ ముద్ర కనుక మీరు రోజు చేయగలిగితే, ఇలా పెట్టుకొని అలా కూర్చొని, చైర్లో కూర్చోవచ్చు, కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోవచ్చు. చైర్లో కూర్చోవడం కూడా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మీరు పడుకోనైనా చేయొచ్చు, తప్పలేదు. ఓకే, అంటే మన పరిస్థితిని బట్టి మనం చేసే విధానాన్ని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట, మోడిఫై చేసుకోవచ్చు. అపాన వాయు ముద్ర మీరు రెగ్యులర్గా తూచా తప్పకుండా రోజు 1 గంట సేపు చేయగలిగితే మీకు గ్యాస్ ట్రబుల్ వితిన్ ఫ్యూ అవర్స్ నుంచి ఫ్యూ డేస్లోనే మీకు ఉపశమనం అంటే రిలీజ్ అయిపోతుంది. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఎప్పుడైతే రిలీజ్ అయిందో మీకు ఉత్సాహం వస్తుంది, నడిచేటప్పుడు ఆ ఆయాసం రాదనమాట. ఈ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం వల్ల మనకు ఆయాసం కూడా చాలా ఈజీగా తొందరగా వచ్చేస్తుంది. 4 అడుగులు, ఒక 10 అడుగులు లేదా 20 అడుగులు వేస్తే తర్వాత కూర్చోవాలనిపిస్తుంది, లేదా గస వస్తూ ఉంటుంది. ఓకే, సో రోజు ప్రాణాయామం చేయడానికి కొంత సమయం తీసుకొని మీరు చేస్తున్నారని చెప్తున్నారు, కానీ ఒక గురువు సమక్షంలో కొన్ని రోజులు చేయండి అమ్మా. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు సొల్యూషన్ ఎత్తుక్కోవాలి, మళ్ళీ ప్రాబ్లంలో పడవద్దు. సో సొల్యూషన్ ఏంటంటే ఒక గురువుగారిని ఎత్తుక్కొని హాయిగా రోజు ప్రాణాయామము, ఏదైనా ఆసనాలు మీరు వేయగలిగితే, ట్విస్టింగ్ ఆసనాలు లేదా స్ట్రెచ్చింగ్ ఆసనాలు, కొంచెం వయసు ఎక్కువ ఉందన్నారు బట్ అయినా కూడా మీరు చిన్నగా కొన్ని మూమెంట్స్ చేయగలిగితే చాలా మంచిది. సో ప్రాణాయామము, ఆ తర్వాత ముద్ర, అపాన వాయు ముద్ర రోజు రెగ్యులర్గా చేయండి, తప్పకుండా మీకు అతి శీఘ్రంగా మార్పు తెలుస్తుంది. లక్ష్మి గారు, యోగాసనాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయండి? యోగాసనాలు అనగానే అందరికీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అండి. మనము శరీరాన్ని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంచుకుంటామో మన పనులన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. ఈ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలంటే మనకు ముఖ్యంగా ఈ యోగ సాధనలో మొదటగా చేయవలసినవి ఆసనాలు. సింపుల్గా మనము సూక్ష్మ వ్యాయామాలతోటి మొదలుపెట్టి చిన్న చిన్న మూమెంట్స్, జాయింట్స్ని ఫ్రీ చేస్తూ మూమెంట్స్ చేస్తూ చిన్న చిన్న ఆసనాలతోటి మొదలుపెట్టి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి, తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? గీత అండి నాది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ బోయినపల్లి. నమస్తే అండి. ఇది షుగర్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలన్నది అడుగుదామని. అయ్యో తప్పకుండా. మీరు ప్రతిరోజు యోగ సాధన మొదలు పెట్టండి, మీ షుగర్ లెవెల్స్ చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. యోగా చేసిన వాళ్ళు ఎంత లెవెల్ డయాబెటిక్ ఉన్నా సరే కంప్లీట్గా క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. యోగాని మనస్ఫూర్తిగా నమ్మండి. యోగాలో మనం చేసే వక్రాసన, మరీచాసన, ధనురాసన, చిన్న చిన్న ఆసనాలండి. ఇవి మీరు చక్కగా కింద కూర్చొని చేసుకోవచ్చు, కూర్చోలేని స్థితిలో కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చండి. ప్రతిరోజు మీరు 15 నిమిషాల నుంచే మొదలు పెట్టుకోండి. ఆసనాకి ఒక్కొక్క ఆసనాకి 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు సాధన చేస్తూ ఉన్నారనుకోండి, మన ప్యాంక్రియాస్ సెక్రిషన్ అనేది బాగా జరుగుతుంది. మీకు ఎప్పుడైతే ప్యాంక్రియాస్ సెక్రిషన్ బాగా జరుగుతుందో మీకు షుగర్ లెవెల్స్ అనేది తగ్గుముఖం పడుతూ వస్తాయి. దీంతో పాటుగా ఆసనాలతోటి ప్రాణాయామ, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలండి. మనకి ఎప్పుడైతే ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుందో మనకు షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఆందోళన, ప్రతి విషయాన్ని చాలా నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెట్టండి. ఈ ఆలోచన ఎక్కడి నుంచి రావాలి అంటే శ్వాస గతి ద్వారా రావాలి. మన శ్వాసని బట్టి ఆలోచనలు ఉంటాయి. మనం శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ చాలా నెమ్మదిగా తీసుకుంటూ ఉన్నామనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి లేకుండా ఉంటుంది. అలా కాకుండా మనము శ్వాసల్ని వేగవంతంగా తీసుకుంటూ ఉన్నారనుకోండి, మనసు ఆలోచనలు ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మనకు డయాబెటిక్ తగ్గాలి అంటే మొదటగా చేయవలసిన పని మనసు ప్రశాంత స్థితికి తీసుకువెళ్ళడం. ఆసనాల ద్వారా ప్యాంక్రియాస్ సెక్రిషన్ బాగా జరుగుతుంది. మీరు ప్రాణాయామ రెగ్యులర్గా చేయడం ద్వారా మీకు స్ట్రెస్ కానీ ఆందోళన, డిప్రెషన్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. ధ్యానం అండి, ప్రతిరోజు ఒక 5 నిమిషాలు కూర్చోండి, మనస్ఫూర్తిగా శ్వాసను గమనించండి చాలు. ధ్యాన పద్ధతుల్లో చాలా రకాలు ఉన్నాయి. మీకు నచ్చిన మంత్రాన్ని తీసుకొని జపం చేయవచ్చు, లేదా శ్వాసనే గమనిస్తూ మనస్సుని నిశ్చలమైన స్థితికి తీసుకురాగలిగారు అంటే మీ డయాబెటిక్ లెవెల్స్ మెల్లమెల్లగా చాలా కంట్రోల్లోకి వచ్చేస్తాయండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరమ్మా? నా పేరు నారాయణమ్మ. మేము కర్ణాటక నుంచి, దావణగిరి నుంచి చేస్తున్నాను. సరే అండి, మీ సందేహం ఏంటో ప్రసాద్ గారిని అడిగి తెలుసుకోండి. ఓకే అమ్మా. నమస్తే సార్. నమస్తే నారాయణమ్మ గారు. నమస్తే అండి. నేను మెట్లు దిగుతా ఒకసారి పడ్డాను. అమ్మా,
హలో. అవునమ్మా, వింటున్నాను. పట్టే ఇక ఎన్నెముకలు పరిశీలిందని అన్నారు. అవును, పరిశీలిందన్నారు. హాస్పిటల్కి వెళ్తే సుమారుగా 80,000 దాకా ఖర్చు చేసినా కూడా మంచిగా కాలేదు. అవును. తర్వాత నేను ఎక్కువ ఓం నమ శివాయని జపం చేస్తూ ఉంటానండి. చాలా మంచిది, వెరీ గుడ్ అమ్మా. చేస్తుంటాను. కొంచెం ఏదో దైవం జ్ఞానంలో కొంచెం ధ్యానం ఎక్కువ చేస్తాను. చాలా మంచిది. తర్వాత అన్ని ఖర్చు పెట్టినా బాగా కాలేదండి నొప్పి. తర్వాత ఇక అట్లే భగవంతుని దృష్టి పెట్టిన తర్వాత కొంచెము టీవీలో చూసుకొని అట్లే యోగము వ్యాయామం చేస్తున్నాను. అవును. బ్యాక్ పెయిన్ అంతా తక్కువైపోయింది. కానీ ఇప్పుడు కాళ్ళలో మాత్రం నరం ఉన్నట్టే గట్టిగా లాగేసినట్టు నొప్పి వస్తుందండి. కాళ్ళ తొడల భాగం పక్కన పై కింద నుంచి పై వరకు ఆ నరము పైకి లేచి నొప్పి వచ్చినప్పుడు అది తట్టుకోవడానికి కాదన్నమాట. నాకు 65 సంవత్సరాలండి వయసు. అవును. అది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలని అడుగుతున్నానండి. అంటే మీకు ఇప్పుడు డిస్క్ కొలాప్స్ అన్నారు కదమ్మా, చిన్న చిన్న నరాలు అవి అంటే ప్రెషర్ పడినప్పుడు తప్పకుండా సూక్ష్మంగా ఉన్న ఏవైతే సటిల్ లెవెల్లో ఉన్న ఈ నరాలు ఉన్నాయో వాటికి అప్పుడప్పుడు జుబుం అని ఒక స్ట్రైకింగ్ పోకింగ్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల మీకు ఇది రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఆ పెయిన్ తెలుస్తూ ఉంటుంది. సో ఈ పెయిన్ నుంచి బయటపడడానికి అమ్మ మీరు 60 పైన అన్నారు మీ వయసు, అందులోనే ఇప్పుడు అంతగా నడవలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి యోగాలో చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో మనకి ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానము, ముద్రలు, లేదా బంధ కాన్సెప్ట్ అనేసి, క్రియా కాన్సెప్ట్ అనేసి కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చక్ర గురించి మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము, చక్ర కాన్సెప్ట్. సో ఏదైనా మీరు ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉంటారు, లేదా మనసులో మననం చేస్తూ ఉంటారు అని అన్నారు. సో అలాంటప్పుడు మీరు ఒక సంకల్పం తీసుకోవాలన్నమాట. ఆ సంకల్పం ఎలా ఉండాలి? ఒక శక్తివంతంగా, శుద్ధంగా ఉండాలి. ఆల్రైట్. సో మనసు ఎప్పుడు మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో వెన్నుపూసది, ఆ వెన్నుపూస మీదనే మీరు దృష్టి పెట్టాలన్నమాట. అదే భావన, పవర్ ఆఫ్ విజువలైజేషన్ అంటాం. పవర్ ఆఫ్ విజువలైజేషన్తోని మనము ఎలాంటి పెద్ద ప్రాబ్లంనైనా కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో అధిగమించవచ్చు. ఇది ప్రూవెన్, అంటే చాలా మటుకు సైంటిస్టులు కూడా దీని మీద నిర్ధారణ ఇచ్చారనమాట. సో అందుకనే మీరు భావనతోని, మీరు ఏది చేసినా భావనతోని చేయండి. అంటే ప్రాణాయామం చేసినా, లేదా ధ్యానము చేసినా, లేదా ఇంకేదైనా చిన్న చిన్న ఆసనాలు, అంటే బోర్ల పడుకొని మీరు ఉండాల్సి ఉంటుంది. బోర్ల పడుకొని అప్పర్ బాడీని ఇలా బ్యాలెన్స్ చేయాలన్నమాట. అంటే ఛాతీ మీద కొంచెం లేసి ఇలా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. కానీ అది కూడా మీకు ఇబ్బందికరంగా ఉంది అని అనిపిస్తే మీరు దిండి వేసుకొని అలా ప్రోన్ పొజిషన్ అంటాము, అంటే బోర్ల పడుకొని ఆ పొజిషన్లో ఉండగలిగితే పర్లేదు. వెలికిల పడుకొని మీరు కాళ్ళని కొంచెం పైకి కిందికి మూమెంట్ చేయగలిగినా, లేదా పక్కకి లెఫ్ట్ అండ్ రైట్ మూమెంట్ చేయగలిగినా మంచిది. ఆ విధంగా కూడా కొంచెం స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. ఇందాక మేడం అన్నట్టుగా ఎల్ ఆకారంలో మనం కాళ్ళని గోడకి ఆనిచేసి ఉంచగలిగితే ఇంకా ప్రాణశక్తి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎక్కువగా ప్రసరణ జరుగుతుంది. అలాగే లెగ్స్ అన్నీ కూడా సటిల్ లెవెల్ లెక్క వస్తాయి అనమాట, అంటే తేలిక అవుతాయి. ఆ తేలికదనంలో ఎనర్జీ చాలా బంబాడుగా జరుగుతుంది అనమాట, అంటే బూస్టింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ అది చేయగలిగితేనే, చేయలేకపోతే పర్లేదు. అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ముద్ర కాన్సెప్ట్లోకి వస్తే మీరు ఏం చేయాలంటే చిటికన వేలు, మధ్య వేలు, బొటనేలు ఇలా ఆనిచ్చి, ఓకే, చిటికన వేలు, మధ్య వేలు, బొటనేలు చివరి భాగాల్ని ఇలా ఆనిచ్చేసి ఎడమ చెయ్యి ఇలా ఈ రకంగా, అంటే చూపుడు వేలు మన బొటనేలి ఈ పైన గిరి ఉంది కదా ఫస్ట్ లైన్, ఆ లైన్కి ఆనిచ్చేయాలన్నమాట ఇలా. ఓకే, ఇలా పెట్టేసి రోజు కాస్త కొద్దిసేపు కూర్చోగలిగితే, అంటే మనకి ముద్రా కాన్సెప్ట్లో ఏదైనా కొన్ని ముద్రలకి అరగంట నుంచి గంట వరకు చేయొచ్చు అనేసి ఇచ్చారనమాట శాస్త్రంలో. సో అలాగా మీరు చేయగలిగితే ఇలా కుడి చేయి ఇలాగే ఉండాలి, ఎడం చేయి ఇలాగే ఉండాలి, మార్చొద్దు. సో ఈ విధంగా రోజు చేయగలిగితే మీకు స్పైనల్ కార్డ్లో డిస్క్కి సంబంధించింది ఏదైతే ఉందో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం నుంచి అతి శీఘ్రంగా తొందరగా బయట రావచ్చు. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? జనార్దన్ రావు అంటే నెల్లూరు. సరే అండి, మీ సందేహం ఏంటో లక్ష్మి గారిని అడిగి తెలుసుకోండి. సరే అండి. హలో నమస్తే సార్. నమస్తే అండి.
చెప్పండి హలో, చెప్పండి అండి, మీ సందేహం ఏంటో చెప్పండి. నాకు ఈ ఓవర్ వెయిట్ అంటే 100 ఉన్నా వెయిట్, ఇప్పుడు 72 ఇయర్స్, మోకాళ్ళు అరిగిపోయినాయని వెళ్ళాను ఆపరేషన్ చేసుకుంటామని. ఓకే అండి. అది వాళ్ళు ఫిట్నెస్ ఇవ్వలేదు. ఓకే. అది కాక లంగ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఓకే. అది మేడం ఇప్పుడు ఎల్లికిలా నేను పనుకొని నిద్రపోలేదు. ఓకే అది హలో వింటున్నాను సార్. సార్ మీ ఎల్లికిలా పనుకొని నిద్రపోలేదు. అది ఏంటంటే బైపాస్ మిషన్ అని అది పెట్టుకుంటేనే ఎల్లికిలా పనుకోగలుగుతుంది. అది అది లంగ్స్ ప్రాబ్లం ఉందన్నారు. ఓకే. మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. మొదటగా మీరు మీ జీవన శైలిని మార్చుకోవాలి, మీ ఆహార నియమాలని, మీ పద్ధతుల్ని మార్చుకోవాలి. సూర్యుడు ఉన్నప్పుడే భోజనం చేయాలి. సూర్యోదయంతో చక్కగా యోగాసనాలు వేసుకోగలి స్థితి ఉంటే యోగాసనాలు, లేదంటే ప్రాణాయామము, ముద్ర, సూర్య ముద్ర అండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో మన సూర్య శక్తిని బాగా ఇంప్రూవ్ చేసి ఫ్యాట్ బర్నింగ్ లాగా బాగా ఉపయోగపడుతుంది. సూర్యముద్ర చూడండి, మన రింగ్ ఫింగర్ని ఫోల్డ్ చేసి థంబ్ తోటి ఇలా టచ్ చేసి ఉంచాలి. ఉదయం 20 నిమిషాలు చక్కగా కూర్చోండి. అలారం పెట్టుకోండి, కావాలంటే అలారం పెట్టుకొని ఒక 20 నిమిషాలు కళ్ళు మూసుకొని శ్వాసనే గమనిస్తూ సూర్యముద్రని సాధన చేయండి. ఇదే విధంగా మధ్యాహ్నం చేయండి, సాయంత్రం వేళల్లో కూడా చేయండి. ప్రశాంతమైన మనస్సుతోటి చేయండి. మీ శరీరంలో అధికంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు అంతా చక్కగా కరుగుతుంది. అధిక బరువు సమస్య కూడా మెల్లమెల్లగా మీరు బరువు తగ్గడం అనేది కూడా చూస్తారు. దీంతో పాటుగా మీకు శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. మీరు దీర్ఘమైన శ్వాసల్ని తీసుకోవడము మొదలు పెట్టాలి. ఎలా అంటే చూడండి, ఇలా కూర్చున్నారు, రిలాక్స్గా శ్వాసను తీసుకోండి. ఎంత వీలైతే అంత నెమ్మదిగా దీర్ఘ శ్వాసం తీసుకోవాలి. ఎంతసేపు 10 సెకండ్లు, మినిమం 10 సెకండ్ల నుంచి 15 సెకండ్ల వరకు శ్వాసం తీసుకొని మెల్లగా అక్కడ ఒక 10 సెకండ్లు ఆపండి. 10 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్లు ఆపగలగాలి. ఆపడము అంటే మన శరీరంలో, మన లంగ్స్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని హోల్డ్ చేసుకోవడం అన్నమాట. తర్వాత మెల్లగా శ్వాసని పొట్టని లోపలికి నెట్టుతూ వదిలేసేయండి. ఇలా 10 సెకండ్లు తీసుకోవడం, 10 సెకండ్లు ఆపడం, 10 సెకండ్లు వదలడం. ఈ విధంగా చేస్తూ ఉంటే మన లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. ప్రాణాయామ యుక్తేన సర్వరోగ క్షయే భవేత్. ప్రాణాయామం చేయడం ద్వారా సర్వరోగాలని క్షయించేస్తుంది అనమాట. మనం రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవచ్చు. ఇలా శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారానే మీ ఈ ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ అధిక బరువు సమస్యను తగ్గించుకోవడానికి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలోనే మీరు భోజనం చేయవలసి ఉంటుంది. అస్తమయం అయిపోయిన తర్వాత చేస్తే మన లోపల ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి. మనం గమనించామంటే వర్షాకాలం కానీ చలికాలం కానీ సూర్యుడు లేదనుకోండి, మన శరీరం ఎలా ఉంటుంది, చాలా తమోగుణంలోకి చప్పబడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. అదే సూర్యుడు వెచ్చవెచ్చగా తగులుతున్నాడు అనుకోండి, మన ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయా. అలానే మన లోపల ఉన్న అగ్నితత్వాన్ని, సూర్యతత్వాన్ని మనం ఎప్పుడైతే ఉద్దీపన చేసుకుంటామో ఈ అధిక బరువు సమస్య నుంచి బయటికి రాగలుగుతాం. సూర్యముద్రని ప్రతిరోజు 20 నిమిషాల చొప్పున 3 సార్లు సాధన చేయండి. తరువాత శ్వాసక్రియని గమనిస్తూ ప్రాణాయామ సాధన చేయగలిగారు అంటే ఈ సమస్యల నుంచి చాలా సులువుగా బయటకు వచ్చేసేయచ్చండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు హైదరాబాద్ మేడం, వైజాగ్. సరే అండి, మీ సందేహం ఏంటో ప్రసాద్ గారిని అడిగి తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సార్ అంటే నాకు ఎన్నిపోత ప్రాబ్లం, బ్లాక్ పెయిన్ వచ్చేస్తుంది సార్ ఎక్కువ. అవును. యోగా చేసేదాన్ని ఎక్కువ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ముందు పొంగులు ఆసనాలు అయ్యి చెయ్యొద్దు అన్నారు. అవును. ఎటువంటి L4 L5 కొద్దిగా ప్రాబ్లం ఉందన్నారు చెప్పారు సార్. అవును. అవునమ్మా. ఇక బొక్కపిస్తాను మాట్లాడు. హలో. హలో, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం. మా మదర్ యొక్క ప్రాబ్లం ఏంటంటే ఎంఆర్ఐ స్కానింగ్ లో L4 L5 ఇంటర్వెర్బల్ డిస్క్ ఉంటుంది కదా. అవును. L4 L5 ఇంటర్వెర్బల్ డిస్క్ అనేది ప్రాబ్లం ఉందన్నమాట. అవును. ఓకే, ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే దాని యొక్క ఆ కార్డ్ ఉంటుంది కదా, అంటే L4 L5 డిస్క్స్ ఉంటాయి కదా, డిస్క్ ఏంటంటే షేప్ అనేది చిన్న చేంజ్ అయింది అనమాట. ఐ మీన్ రప్చర్ అయింది షేప్. అవును. అవును. సో దానివల్ల ఏం చెప్పారంటే
ఫ్రంట్ ఎండ్ అంటే ఐ మీన్ ఫార్వర్డ్ బెండ్ అనేది ఏవి చేయొద్దు అన్నారు అనమాట. కరెక్ట్, అవును. ఫార్వర్డ్ ఏవి చేయొద్దు, వర్కౌట్స్ ఫార్వర్డ్ వర్కౌట్స్ ఏం చేయొద్దు, బ్యాక్వర్డ్ వర్కౌట్ అయితే పర్లేదు అని రెస్ట్ తీసుకోమని చెప్పారు అనమాట. అవునండి, అవును. అంతే సార్. ఇంకా అమ్మగారి వయసు ఎంతండి? ఏమైనా ఉంటుందా దీనికి? అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకుందే మళ్ళీ చెప్తాను. అమ్మగారి వయసు ఎంత? 45 ఉంటుంది. 45 ఉంటుంది. అయితే నడవగలుగుతున్నారా? బాగానే ఏంటి సార్? నడవగలుగుతున్నారా? నడవగలుగుతున్నారు సార్. ఓకే. వారి పనులు ఆవిడ ఈజీగా చేసుకోగలుగుతున్నారా? ఏంటి సార్? ఆవిడ రోజు ఆవిడ పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నారా సొంతంగా? సార్ ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ఓకే, వెరీ గుడ్. సరే అండి. అయితే ఆవిడ ఇందాక మేడం మనకి లక్ష్మి గారు చెప్పినట్టుగా ఏవైనా ఆసనాలు మీరు చేయగలిగితే అది బోర్లో పడుకునే చేయండి. ఎందుకంటే డాక్టర్ స్పెసిఫిక్గా ఫార్వర్డ్ బెండింగ్ వద్దని చెప్పారు కాబట్టి పొట్ట మీద ఛాతీ మీద పడుకొని హాయిగా ఇందాక శలభాసన మేడం గుర్తు చేసినట్టు అలాగే ఈ 2 చేతులు 2 కాళ్ళు కూడా పైకి ఎత్తటం. ఓకే, మనకి విపరీత నౌకాసన అని అంటారు. ఆల్ రైట్. సో లేదా పుష్పకాసన అని అంటారనమాట. కాళ్ళు చేతులు పైకి ఎత్తడం, పొట్ట మీద బ్యాలెన్స్ చేస్తూ ఉండటం, లేదా చేతులు తొడకండరాల కింద పెట్టి నెమ్మదిగా ఒక కాలు ఎంత వీలైతే అంత పైకి లేపడం, కిందికి దించడం, మెల్లగా ఇంకో కాలు పైకి లేపడం, కిందికి దించడం, వీలైతే 2 కాళ్ళు కూడా పైకి లేపడం, కొద్దిసేపు ఉండటం, దించడం. ఏదైనా మీరు కొద్దిసేపు ఉండటం అనమాట ఆసన స్థితిలో. ఎంతసేపు ఉండాలి? 3 శ్వాసలు అంటారు, లేదా 6 శ్వాసలు అంటారు, లేదా 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అయితే మీరు L4 L5 అన్నారు కాబట్టి ఏదైనా కొంచెం జాగ్రత్తగా చేయడం చాలా మంచిది. ఎందుకంటే మనం చేస్తూ ఉంటే మీరు చేస్తేనే వచ్చిందని అన్నట్టు ఉన్నారు. ఈవిడ యోగా చేస్తుంటేనే వచ్చినట్టు. సో అంటే ఎప్పుడో ఒకసారి కలుక్కున్న అంటే జర్కీ మూమెంట్ ఇచ్చుంటారు. సో ఆ జర్కీ మూమెంట్ వలన అనుకోకుండా మీకు ఆ సమస్య ఏర్పడి ఉంటుంది. అయితే ఇందాక ముందు ఒక కాలర్కి చెప్పినట్టుగా పురుష ముద్ర అంటారు. పురుష ముద్ర మీరు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయగలిగితే తప్పకుండా మార్పు చూడగలరు. అలాగే ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు ఏ ఆహారం తీసుకున్నా అది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలోనే తీసుకోగలిగితే అన్ని ప్రాబ్లమ్స్కి ఒక చెక్ పెట్టవచ్చు అనమాట. ఓకే, సో అదొకటి. ప్రాణాయామ పద్ధతులు మీరు తేలికైన ప్రాణాయామ పద్ధతులు తీసుకోండి. అనులోమ విలోమ లేదా నాడీ శోధన. మెల్లగా శ్వాస తీసుకోవటం దీర్ఘంగా, అలాగే మెల్లగా శ్వాస వదిలేయటం. చేస్తున్నంతసేపు మీ మనసంతా మీరు చేసే దాని మీదనే ఉండాలి, వేరే దాని మీద ఉండొద్దు. ఒకవేళ ఆలోచన ఎక్కడికైనా వెళ్తున్నా మీరు చేస్తున్న ప్రాణాయామ ముద్ర లేదా ధ్యానము లేదా ఏదైనా ఆసన చేస్తే దాని మీదనే ఉండాలి. కానీ వేరే దాని మీద వెళ్ళింది అనుకోండి, ఇది అంతా మెకానికల్గా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో ఆసనాలో కానీ ప్రాణాయామం చేసేటప్పుడు కానీ ధ్యానం చేసేటప్పుడు కానీ మీరు తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస చాలా నిదానంగా ఉండాలి. అయితే ఒక చిన్న పద్ధతి చూపిస్తాను. ఒకటేమో ముద్ర, ఇందాక చూపించినట్టుగా చిటికన వేలు, మధ్య వేలు, బొటన వేలు చివరు ఇలా జాయిన్ చేయాలి. కుడి చేయి ఇలా ఉండాలి, ఎడమ చేయి మాత్రం ఇలా ఉండాలి. ఓకే, మనం సూపర్ అంటాంగా, సూపర్కి ఇలా అంటాం, దీనికి ఇలా పెట్టండి. ఆల్ రైట్, ఇలా పెట్టేసి హాయిగా కూర్చోవటం లేదా పడుకోవటం. మీరు విత్ ఇన్ ఫ్యూ డేస్లో తప్పకుండా ఆ మార్పు చూడగలరు. మళ్ళీ మీరు TV5కి ఫోన్ చేసి చెప్తారనమాట ఎంతవరకు మార్పు వచ్చింది అని. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, సారూపన్ అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? హన్మకొండ ఉండి మేడం. సరే అండి, మీ సందేహం ఏంటో లక్ష్మి గారిని అడిగి తెలుసుకోండి. లక్ష్మి గారితో మాట్లాడండి మీ సందేహం గురించి. నమస్కారం మేడం. నమస్తే అండి, మేడం చెప్పండి మా. నా పేరు స్వరూపం మేడం. అమ్మ మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నేను టైలర్ పని చేస్తాను మేడం. టైలరింగ్ చేస్తారండి? టైలరింగ్ చేస్తారు. అంటే ఎన్మార్ మొత్తం వంగడం రాకుండా నాకు ఏం రాకుండా అయిపోయింది సార్. ఎక్కడ ఎన్మార్ వేయించుకున్నా కూడా మొత్తం బెడ్ వెళ్ళి కింద దిగద్దు. ఓకే, అంటే మీరు మంచం మీద నుంచి కిందకి దిగద్దు అన్న పరిస్థితి చెప్తున్నారా? చెంగు పట్టినా, బకెట్ పట్టినా, చీపురు పట్టినా కూడా నువ్వు కింద పడిపోతావు అనేది చెప్పింది సార్. ఓకే, డాక్టర్ అట్లా చెప్పాడు సార్. చెప్తే ఇప్పుడు అక్కడ 3 నెలలు ఉండిపోయిందండి మేడం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలన్నా నాకు ఈ ముద్రలు చూస్తే కొంచెం నాకు ధైర్యం వచ్చి ఏదో అడుగుతుంది. అయ్యో తప్పకుండా.
తప్పకుండా. ఇప్పుడు మీరు టైలరింగ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఈ సమస్య ఎక్కువైందా అమ్మా? అదే మేడం, మరి నాకేమన్నా ఉపయోగపడతాయా మేడం? నాకు ఇప్పుడు ఏం పని చేసుకోవాలన్నా ఏం ఏదైతే లేదు. ఎడమ కాలు మొత్తం తిమ్మిరి వస్తాను మేడం, ఎడమ కాలికి మొత్తం తిమ్మిరి. ఓకే, శరీరంలో వాతతత్వం ఎక్కువ ఉంది మీకు. ఇప్పుడు మొత్తం ఈ ఎంఆర్ఐ వేయించినప్పుడు మేడం మధ్య మధ్యలో ఇట్లా అన్ని కూర్చున్నట్టు బొక్కలు ఆ పైపుకు మన ఈ బ్లడ్ సరిగ్గా లేదు వెనుక భాగాలు మొత్తం. ఓకే, ఎడమ సైడ్. మీరు అధికంగా టైలరింగ్ చేయడం వల్ల మీ వెన్నుపూస అనేది బలం తగ్గిపోయిందమ్మా. నరాలు కూడా చాలా బలహీనంగా ఉన్నట్లు అర్థమవుతోంది మీ మాటల్లో. మీరు ప్రతిరోజు ఆముదం తెలుసు కదమ్మా, వంట ఆముదం అని దొరుకుతుంది. మీరు ఆముదాన్ని అరికాళ్ళకి బాగా మర్దన చేయండి. మర్దన చేసి తమలపాకులు దొరుకుతాయి కదా, తమలపాకులను పెట్టేసి ఒక కవర్ కట్టేసి ఒక అరగంట సేపు అలా ఉంచేసుకోండి అరికాళ్ళకి. అప్పుడు మీకు అరికాళ్ళలో తిమ్మిర్లు తగ్గుతాయి. తర్వాత మీ స్పైన్కి మీరు పడుకొని, ఇప్పుడు రెస్ట్లోనే ఉంటున్నాను అంటున్నారు కదా, నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనెతో మీరు పైనుంచి మెల్లగా ఈ బొటనవేలుని చూడండి, మెల్లగా ఇలా మసాజ్ చేసినట్టు నువ్వుల నూనెతోటి మర్దన చేసుకుంటూ రండి. ఈ మర్దన చేసుకున్న ఒక అరగంట తర్వాత మీరు కూర్చొని వేయగలిగితే చిన్న చిన్న ఆసనాలు వేసుకోండి అమ్మా. మీకు నడుము నొప్పికి సంబంధించిన ఆసనాలు చాలా ఉంటాయి. మర్కటాసన అని, వక్రాసన అని, శలభాసన, మనము బోర్లా పడుకొని చేసే ఆసనాలు, ఇలాగా చాలా సింపుల్గా ఉంటాయి. ఇలా ఆసనాలు చేసుకోగలిగితే చేసుకోండి. మీ శరీరంలో ఉన్న వాతతత్వం చాలా ఎక్కువ ఉన్నట్లుంది. నొప్పులన్నీ బాగా తగ్గాలి అంటే వాయుముద్రమ్మ. మన శరీరంలో వాతము అంటే ఏంటి? వాయు స్థితి ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. మీరు అందులో బాగా టైలరింగ్ చేయడం వల్ల స్టిఫ్నెస్ ఎక్కువైపోయి ఉంటుంది. మీ స్పైన్లో కూడా రక్త ప్రసరణ అనేది సరిగా జరగకుండా ఉండడం వల్ల ఈ సమస్య వచ్చి ఉంటుంది. మీరేం చేస్తారంటే చూడండి, వాయుముద్రమ్మ. మీకు 20 నిమిషాల చొప్పున రోజులో గంట మీరు సాధన చేయవలసి ఉంటుంది. మనము చూపుడు వేలు ఇలా చూపిస్తున్నాం కదా, ఈ చూపుడు వేలుని కిందకు వంచండి. కిందకు వంచి ఈ బొటన వేలుతో నొక్కి పెట్టుకోండి. ఇలా చక్కగా రిలాక్స్గా కూర్చోండి. మీరు పడుకొని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కూర్చోలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే చక్కగా పడుకొని 20 నిమిషాలు మీకు ఎక్కడైతే నొప్పులు వస్తున్నాయో మనసును అక్కడ పెట్టండి మా. మీకు బ్యాక్లో నొప్పి అనిపిస్తుంది అనుకోండి, బ్యాక్ మజిల్స్ నాకు వాయుతత్వం అంతా తగ్గిపోతుంది అని మనస్సులో స్మరణ చేసుకుంటూ ఉండండి, చెయ్యండి. చాలా రిలాక్సింగ్గా తొందరగా మీకు ఈ నడు నొప్పి సమస్య అనేది తగ్గుతుంది. లక్ష్మి గారు, ప్రసాద్ గారు, యోగా గురించి అనేక విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఆరోగ్య యోగా ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్తే.